వెల్కమ్ టు మన ఆరోగ్యం మన చేతిలో డాక్టర్ అన్నపూర్ణ ఛానల్. ఈరోజు మనం బార్లీ వాటర్ తాగడం వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. సమ్మర్లో రకరకాల కూల్ డ్రింక్స్ తాగి దాహం తీర్చుకోవాలనుకుంటారు, కానీ దాని వలన నష్టమే కానీ ఉపయోగాలు లేవు. న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసుకొని తాగే డ్రింక్స్లో ఉండే పోషక విలువల గురించి మీకు తెలిస్తే కూల్ డ్రింక్స్ అస్సలు తాగరు. ఆల్రెడీ కోకోనట్ వాటర్ బెనిఫిట్స్, షుగర్ కేన్ బెనిఫిట్స్, అలాగే సబ్జా వాటర్ తీసుకోవడం వలన కలిగే బెనిఫిట్స్ గురించి కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ కూడా చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో బార్లీ వాటర్ తాగడం వలన మనకి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వేసవి కాలంలో అన్నం తినాలనిపించదు, తినకపోతే ఆకలి, డిహైడ్రేషన్ సమస్యలు, ఎసిడిటీ, వడదెబ్బ, అతిసారం ఇలాగ ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. వేసవి వేడిని తగ్గించడానికి అలాగే ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడానికి బార్లీ వాటర్ అద్భుతంగా పనిచేస్తుంది. బార్లీ నీళ్లు జీర్ణ వ్యవస్థకు అద్భుతమైన డైజెస్టివ్ టానిక్గా పనిచేస్తుంది. దీనిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వేసవిలో తిన్నది అరగకపోవడం సాధారణ సమస్య. అలాంటప్పుడు బార్లీ నీళ్ళు తాగితే చాలా మంచిది. జీర్ణాశయం కూడా చాలా శుభ్రపడుతుంది. అజీర్తి, మలబద్ధకం దూరం అవుతుంది. శరీరాన్ని హైడ్రేట్ చేసి ఎలక్ట్రోలైట్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. కిడ్నీలో రాళ్ల సమస్యను నివారించడానికి సహాయపడుతుంది. మూత్ర సంబంధ సమస్యలు అదుపులో ఉంచుతుంది. మూత్రంలోని ఇన్ఫెక్షన్లు కలిగించే కారకాలు, వ్యర్థాలు, విష పదార్థాలన్నీ మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు శరీరంలోని ఫ్రీ రాడికల్స్తో పోరాడటానికి సహాయపడతాయి. రక్తంలోని కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. దీని ద్వారా గుండె సంబంధిత వ్యాధులు దూరం అవుతాయి. అలాగే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. గర్భిణీలు రోజు బార్లీ నీళ్లు తాగితే మరీ మంచిది. కాళ్ళవాపు సమస్య వారి దరిచేరదు. రోజు 2 పూటల బార్లీ నీళ్లు తాగితే బిడ్డ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలసట కూడా త్వరగా రాదు. మహిళలను తరచూ బాధించే ప్రధాన సమస్య మూత్రనాళ ఇన్ఫెక్షన్. ఈ సమస్య దూరం కావాలంటే రోజు ఉదయాన్నే గ్లాసుడు బార్లీ నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది. మూత్రంలో ఇన్ఫెక్షన్ కలిగించే కారకాలు, వ్యర్థాలు బయటికి పోతాయి. వాపులతో కూడిన జ్వరాల్లో బార్లీని ఆహార ఔషధంగా వాడవచ్చు. పూర్వం రోజుల్లో ఎవరికైనా జ్వరం వచ్చిందంటే నీరసం నుంచి కోలుకోవడానికి బార్లీ నీళ్లు తాగించేవాళ్ళు. అయితే కేవలం జ్వరంలోనే కాదు, బార్లీ వాడకం ఎప్పుడూ మంచిదే. వేసవిలో ఇంకా మంచిది. చిన్నపిల్లలకు బార్లీని పాలతో గాని పండ్ల రసంతో గాని కలిపి ఇవ్వచ్చు. బార్లీలో విటమిన్ B3, నియాసిన్, థయామిన్ వంటి విటమిన్స్ ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు సహకరిస్తాయి. జుట్టు అందంగా, మందంగా పెరుగుతుంది. ఈ విటమిన్లు ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. జుట్టు రంగు నల్లగా ఉండేందుకు మెలనిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. చర్మ సౌందర్యాన్ని కాపాడి వృద్ధాప్య ఛాయలు రాకుండా నివారిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, ఖనిజాలు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంపై ముడతలు రాకుండా అడ్డుకుంటాయి. దీన్ని రోజు తాగితే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. బార్లీలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శరీరంలోకి ప్రవేశించి హానికర ఫ్రీ రాడికల్స్తో పోరాడతాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. పొట్టలో మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తిని పెంచి పెద్ద ప్రేగు క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. బార్లీలో ఇనుము, కాపర్ పుష్కలంగా ఉంటాయి. రక్తహీనత వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి. ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతుంది. విటమిన్ సి అధికంగా ఉండటం వలన దగ్గు, జ్వరం, జలుబు దూరం చేస్తుంది. అనారోగ్యం బారిన పడే అవకాశాలను నివారిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. మధుమేహంతో బాధపడే వారిలో గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది. కార్బోహైడ్రేట్ శోషణను నెమ్మదించేలా చేస్తుంది. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వలన డయాబెటీస్ను కంట్రోల్లో ఉంచడానికి సహాయపడుతుంది. బీపీని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. కీళ్లు, మోకాల నొప్పులు తగ్గుతాయి. ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండల్లో తిరిగితే వడదెబ్బ తగులుతుంది. వడదెబ్బ తగలకుండా ఉండాలన్నా, ఎండలో తిరిగి వచ్చిన వారు అనారోగ్యం బారిన పడకుండా ఉండాలన్నా శరీరానికి వడదెబ్బను తట్టుకునే శక్తిని ఇవ్వాలి. ఇందుకు చలువ చేసే ఒంట్లో నీటిని పట్టి ఉంచే ఆహారాలను తినాలి. డీహైడ్రేషన్ సమస్య తలెత్తకుండా చేసే ఆహారాల్లో బార్లీ కూడా ఒకటి. వేసవిలో బార్లీ నీళ్లు తాగితే శరీరానికి చలువ చేస్తుంది. కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ పుష్కలంగా ఉండటం వలన ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే దంతాలను సంరక్షిస్తుంది. క్యావిటీస్ నుండి రక్షించడానికి ఎనామల్ని బలోపేతం చేస్తుంది. ఇప్పుడు బార్లీ నీళ్లను తీసుకోవడం వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం. బార్లీ నీటిని అధికంగా తీసుకోవడం వలన గ్యాస్ అధికంగా ఫామ్ అవుతుంది. అలాగే
కాన్స్టిపేషన్, రెక్టల్ రీజియన్లో పెయిన్, బ్లీడింగ్ వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గర్భవతులు, పాలిచ్చే స్త్రీలు వైద్యుడి సలహాతో మాత్రమే బార్లీ నీటిని తాగాలి. మెడికేషన్లో ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవాలి. బార్లీ వాటర్ తీసుకున్నాక 1 గంట ముందు లేదా 2 గంటల తర్వాత మందులు తీసుకోవడం మంచిది. బార్లీని చిన్నప్రేగు వ్యాధులు ఉన్నవారు తాగకూడదు. ఎలర్జీతో బాధపడుతున్నట్లయితే రోజువారీగా తాగే బార్లీ నీళ్ళ పరిమాణాన్ని నియంత్రించండి. లేకుంటే దద్దుర్లు, మంటలు, చికాకు పడటం వంటి లక్షణాలతో పాటు కళ్ళు, ముక్కు, చేతులు, కాలు వాచిపోవడం వంటి అలర్జీ లక్షణాలు ఎదుర్కొంటారు. బార్లీ వాటర్ని తయారు చేసుకునే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బార్లీని లేత గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకొని పొడి చేసుకోవాలి. 3 కప్పుల నీటిని పొయ్యి మీద పెట్టి మరిగించాలి. అలాగే 2 చెంచాల బార్లీ పొడిని 1/4 కప్పు నీటిలో ముందుగా మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి. మరిగిన నీటిలో ఈ మిశ్రమాన్ని కలపాలి. 10 నిమిషాలు ఉడికించి చల్లార్చి వడకట్టుకోవాలి. ఈ నీటికి 1/4 గ్లాసు పల్చని మజ్జిగ, చిటికెడు ఉప్పు కలిపి తరచుగా తాగితే మంచిది.